పాలు ఆరోగ్యానికి పోషకాహారం. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ పాలు తాగుతూ ఉంటారు. టీ, కాఫీ, వంటల్లో ఇలా ప్రతిరోజు పాలను వాడుతూనే ఉంటాం. ఎముకల బలం కోసం చిన్నపిల్లలకు ఆ పాలను మరిగించి ఇస్తాం. దీంతో పాలకు మార్కెట్లో సూపర్ డిమాండ్ ఉంది. ఈ డిమాండ్ను ఆసరా చేసుకుని కల్తీ రాయుళ్లు రెచ్చిపోతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జోరుగా కల్తీ పాల దందా నడుస్తోంది. ఇప్పుడంతా సేంద్రియం పేరుతో వ్యాపారం సాగుతోంది. తిని తాగే నిత్యావసర వస్తువులను అమ్మే కొందరు వ్యాపారులు వినియోగదారులను ఆకట్టుకునేందుకు సహజ సిద్ధమైనవంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ పేరుతో కల్తీ వంటగడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. కారం, పసుపు నుంచి పాల వరకు అన్నింటినీ కల్తీ చేస్తున్నారు. ఈ కల్తీ దందాకు కేర్ ఆఫ్ గా మారింది ఖమ్మం జిల్లా. ఇటీవల కాలంలో ఈ సేంద్రియ విధానం అని చెప్పేసి ప్రతి దగ్గర కూరగాయల అమ్మే దగ్గర, పాలు అమ్మే దగ్గర ప్రతి దగ్గర బోర్డ్స్ పెట్టి సేంద్రియ అని అమ్ముతూ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇటీవల కాలంలో ఖమ్మంలో కూడా చూసాము, ఒక సేంద్రియ కార్యాలయం పాల కేంద్రం అని చెప్పేసి పెట్టేసి దాంట్లో మనం పరిశీలన చేస్తే మొత్తంగా అవన్నీ కూడా కల్తీ పాలని చెప్పడం జరిగింది. ఇట్లాంటి వినియోగదారుల యొక్క బలహీనతను ఆసరా చేసుకొని ఇవాళ పాలు కావచ్చు, కూరగాయలు కావచ్చు అన్నీ కూడా సేంద్రియము లేకపోతే మందు అని చెప్పేసి ప్రజలను దోపిడీ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. దీన్ని ప్రభుత్వం చూసి చూడనట్టుగా వెళ్తూ ఉంది. ఎక్కడో ఒక ఇన్సిడెంట్ ఎవరో ఒకరు కంప్లైంట్ చేస్తే కాదు, ఏది కూడా ఎవరు కూడా ప్రభుత్వం దీన్ని పట్టించుకోకుండా ప్రజా ఆరోగ్యాన్ని గాలికి వదిలిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఖమ్మం నగరంలో ప్రధాన సెంటర్లలో సేంద్రియ పాలు, పాల ఉత్పత్తుల పేరుతో పోటాపోటీగా అమ్మకాలు జరుగుతున్నాయి. పాలల్లో బెల్లంతో పాటు ఇతర పదార్థాలను కలిపి ఎరుపు రంగులోకి మార్చి సేంద్రియ పాలుగా ప్రజల్ని మాయ చేస్తున్నారన్నారు. ఖమ్మం డిఎస్సి కార్యాలయం ఎదుట సేంద్రియ పాల అమ్మకం కేంద్రంపై వినియోగదారులు ఫిర్యాదు చేయడంతో జిల్లా ఆహారపు నాణ్యత ప్రమాణాల శాఖ అధికారులు దాడులు చేశారు. ఈ ఖమ్మం నగరంలో ఎక్కడ చూసినా విచ్చలవిడిగా పుట్టగొడుగులాగా పాల కేంద్రాలు వెలుస్తూ ఉన్నాయి. అవి నిజమైన పాల కాదా అనేది అధికారులు దాని మీద దృష్టి సారించట్లేదు. ఎక్కడెక్కడ బోర్డులు పెట్టేసి సేంద్రియ పాలు అంటున్నారు. వ్యవసాయం అనేది సేంద్రియం ఉంటుంది, కానీ పాలల్లో సేంద్రియం ఉండదు కదా. అది సేంద్రియం అనే ఒక పేరు తగిలిచ్చి అది సేంద్రియ పాలని అమ్ముతున్నారు. అది జనాల్ని ఏ విధంగా మోసం చేస్తున్నారో అధికారులు చాలా దాన్ని పట్టించుకోకుండా వాళ్ళ మీద చర్యలు ఏం తీసుకోవట్లేదు. ఈ ఖమ్మం నగరంలో ఎక్కడ చూసినా, ఏ సందులో చూసినా ఎక్కడైనా పాల ప్యాకెట్లు, పాల కేంద్రాలు, గేదె పాలు, మంచి పాలు అని ఏదో రకరకాల పేర్లు పెట్టి అమ్ముతా ఉన్నారు. కల్తీ పాల అమ్మకాల్లో నల్గొండ, హైదరాబాద్ తర్వాత ఖమ్మం జిల్లా 3వ స్థానంలో ఉంది. ఏటా ఉమ్మడి జిల్లాలో 12 నుంచి 15 వరకు కేసులు నమోదవుతున్నాయి. నిందితులకు జాయింట్ కలెక్టర్ కోర్టులో జరిమానాలు విధిస్తున్నారు. జరిమానా కట్టిన మరుసటి రోజే మరలా పాలమ్మకాలు కొనసాగిస్తున్నారు. కల్తీ పాల కేంద్రం నిర్వాహకులపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు జనం. పాల కేంద్రాలు విపరీతంగా పుట్టుకొస్తున్నాయి. ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయనే విషయం మాత్రం తెలియట్లేదు. ప్రతి ఒక్కొక్క బజార్లో చూస్తే 4-5 ఉంటున్నాయి. ప్రతి దాని మీద ఆర్గానిక్ పాలమ్మబడును, సేంద్రియం పాలమ్మబడును అని బోర్డులు ఉంటున్నాయి. కానీ ఆర్గానిక్ పాలంటే ఏంటి, అసలు సేంద్రియం పాలంటే ఏంటి? అదేమైనా పంటలు వేసి ఏమన్నా మేము ఎరువు లేకుండా పండిస్తామంటానికి కాదు. గేదెలు రోడ్ల మీద వదిలిపెడతారు, అవి ఏవి పడితే అవే తింటాయి, ప్లాస్టిక్ నములుతున్నాయి, అన్ని నములుతున్నాయి. పాలు అనేవి సేంద్రియంగా ఎట్లా తయారు చేస్తారు? ఆర్గానిక్ అనేది పాలు అనేది ఎలా వస్తాయి? అది ఒక క్వశ్చన్. పోతే ఇప్పుడు ఈ మధ్య ఇక్కడ మన ఈ ఖమ్మంలోనే పేలుయింగ్ గ్రౌండ్ దగ్గర ఒక ఆయన వాకింగ్ వెళ్ళి వస్తూ పాలు బయట కొనుక్కొని తీసుకెళ్తే ఆ పాలు తాగి ఎవరు చిన్నపిల్లలు చనిపోయారని ఖమ్మంలో పెద్ద ఒక ఇష్యూ నడిచింది. అసలు అట్లా అమ్మే పాల ప్యాకెట్ల మీద దాని డైరీ ఫామ్ ఏంటని కానీ, దాని ఓనర్ ఏంటని కానీ ఏ ముద్రలు ఉండట్లేదు. ఏదో ఒక తెల్ల ప్లాస్టిక్ కవర్లు వేస్తున్నారు, పిన్ చేస్తున్నారు, లీటర్ పాలు, 1 లీటర్ పాలు అమ్ముతున్నారు, ఇచ్చేస్తున్నారు. ఈ కొత్తగా వచ్చిన పాలు ఎక్కడి నుంచి వచ్చి తయారవుతున్నాయి. మరి ఈ మధ్య మేము ఒక చోట ఫంక్షన్కి వెళ్ళాం, వాళ్ళు మజ్జిగని పోసారు. మజ్జిగ తాగితే అడుగునేడు తెల్లగా శుద్ధలాగా వచ్చింది. ఏంటి దాన్ని తీసి నలిపి చూస్తే అది సున్నం వాసన వస్తున్నది. ఎలా వస్తుంది అంటే సేంద్రియం అంటే సున్నంతో తయారు చేస్తారా, ఆర్గానిక్ అంటే మరి వైట్ సున్నంతో తయారు చేస్తారా, దేంతో తయారు చేస్తారు? ఇట్లాంటి విషయాల మీద గవర్నమెంట్ కొంచెం గట్టిగా దృష్టి సారించి ఇలాంటి పాల కేంద్రాల మీద వాటి మీద ఒక ఇది చూడాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఈ పాలు పిల్లలు తాగుతారు. ఇవాళ రేపు చిన్న పిల్లలకి బీపీలు, షుగర్లు, చెప్పలేని రోగాలు అన్నీ వస్తున్నాయి. ఎలా వస్తున్నాయంటే మరి ఇలాంటి పాలు తాగబెట్టి కాల్షియం ఉండాలని డాక్టర్ చెప్తాడు, హాస్పిటల్ తీసిపోతాం, పిల్లలు పాలు పట్టించండి అమ్మా అని అంటారు. పాలు ఇప్పుడు ఏం పాలు మేము తాగించాలి? ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారులున్నా లేనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. సుదీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సేఫ్టీ అధికారిని అలాగే కొనసాగిస్తున్నారని జనం చెప్తున్నారు. కొత్త అధికారిని ఏర్పాటు చేసి కల్తీ దందాపై చర్యలు తీసుకోవాలంటున్నారు.